మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు బడుగు వెంకటేశ్వర్లు. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుని. కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు రైతుల సమస్యల మీద మేము పరిశీలన చేయడం జరిగింది. హనుమంతులపాడు మండలంలోని ఒక 5 పంచాయతీలు హాజీపురము, దుడ్డిచింతల, దురగపల్లి, కోటగొండ్ల, దాసలపల్లి గ్రామాలు విజిట్ చేయడం జరిగేది. ఈ పంచాయతీల్లో 2 రకాలైనటువంటి పొగాకు రైతులు ఉన్నారు. ఒకరు బర్లీ ఆకేసేటువంటి పొగాకు రైతులు, రెండవ రైతు పొగాకును బ్యార్నెల్ ద్వారా కాల్చి ఆ రకంగా విక్రయించే రైతులు. 2 రకాల పంటలు వేశారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పరిశీలన చేసినప్పుడు గత సంవత్సరం మంచి మార్కెట్ ఉంది, దిగుబడి వచ్చింది. రైతులంతా కూడా గతంలో ఉన్నటువంటి నష్టాల నుంచి బయటపడి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కోలుకున్నారు. ఈ సంవత్సరం చూస్తే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దిగుబడి సగానికి సగం తగ్గిపోయాది. మార్కెట్ చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు కింటా మీద 10,000 దాకా తగ్గినటువంటి పరిస్థితి. బర్లీ పొగాకు రైతులైతే గతంలో 18,000 దాకా కింటా అమ్ముకున్నారు. ఈరోజు 12,000, 13,000 పడిపోయాయి. బర్లీ పొగాకు రైతులు ఆ 12, 13కి ఇస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అందుకని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా మార్కెట్ వస్తుందనేటువంటి ఆశతోటి చెక్కులు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. అట్లాగే బ్యార్నీకి వేసేటువంటి పొగాకు రైతులు గతంలో 28 దాకా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 17, 18 మించి పోవట్లేదు. అంటే పెట్టుబడి ఏమో విపరీతంగా పెరిగాది. మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగాది. రైతుకు ఎరువులు గిట్టుబాటు ధర లేదు, ఎరువులు ధరలు పెరిగినాయి. అట్లా విధంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఈరోజు బ్యార్నీ పొగాకు వేయాలంటే 30,000 ఖర్చు వస్తుంది, కూలీల ఖర్చు. బ్యార్నీ కాల్చేటువంటి 6,000 ఇవ్వాల్సి వస్తుంది, కర్రకు 10,000 ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా రేఖ కట్టడానికి 2,000. ఈ రకంగా చూస్తుంటే ఒక రైతు ఎకరాకు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది దిగుబడి రావాలంటే. దిగుబడి సక్రమంగా వస్తే ఎకరాకు 1,00,000 ఖర్చు పెట్టినా మార్కెట్ ఉంటే ఇబ్బంది లేని పరిస్థితి. ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి రైతులంతా దివాళా తీసిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే, ఇక్కడ పొగాకు బోర్డులో ఉన్నటువంటి బయ్యర్లతోటి అధికారులు కుమ్మక్కయ్యి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీని మీద స్పందించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, మాడు కొనటం లేదు, పచ్చ కొనటం లేదు, వైట్ వస్తే కొనటం లేదు. ఈ మొత్తం దిగుబడిలో సగం ఇదే వస్తుంది. అంటే నీకు ఒరిజినల్ పొగాకు వస్తేనే కనీసం అది కూడా 18,000, 20,000 లోపు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మిగతా పంట ఎవరు కొనాలి? కాబట్టి గతంలో అన్ని రకాలైనటువంటి ఆకులు కొన్నారు. పచ్చ కొన్నారు, మాడు కొన్నారు, సెకండ్ గ్రేడ్ కొన్నారు, ఫస్ట్ గ్రేడ్ కొన్నారు, 4 రకాలైనటువంటి బేళ్లు కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఫస్ట్ గ్రేడ్ ఒకటే తీసుకొని మిగతాది తిరస్కరిస్తున్నారు. దీనివల్ల ఇంకా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకుంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారు. గతంలో క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి రైతులకు లాభసాటైనటువంటి పంట పొగాకు మాత్రమే. ఈ ఒక్క పంట కూడా సరైనటువంటి గిట్టుబాటు ఇచ్చి రైతులను ఆదుకోకపోతే ఇక రైతు బతికేది ఎక్కడ? వ్యవసాయం దివాళా తీసిన తర్వాత మార్కెట్లో కూలోడు బతికేది ఎక్కడ? ఈ రైతు బతికి తప్ప కూలోడు బతికే పరిస్థితి లేదు. రైతులు కూలీలు గ్రామాల్లో ఉంటే తప్ప గ్రామాల్లో ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. అందుకని మార్కెట్లో సరైనటువంటి ధర కల్పించి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోకపోతే పొగాకు బోర్డు దగ్గర రైతులందరినీ సమీకరించి అవసరమైతే గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆ రకంగా రైతులను ఇబ్బందిగా లేనటువంటి పరిస్థితిని చూపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తున్నటువంటి బయ్యర్లతోటి అధికారులు కుమ్మక్క అవుతున్నారు. దీంట్లో జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు జోక్యం చేసుకోవాలి. గతంలో పొగాకు బోర్డు నిర్మాణంలో శాసనసభ్యులు ఒక మంచి కృషి చేశారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ఇచ్చేదాని విధంగా కూడా ఒక కృషి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.